నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం. సుద్దగడ్డ పెద్ద కాలువల ఆధునీకరణ పనుల కోసం టీడీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన నిధులను రివర్స్ టెండరింగ్ విధానం అంటూ గత వైఎస్ జగన్ ప్రభుత్వం రద్దు చేసి మొత్తం సర్వనాశనం చేసిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం నాగులపల్లి, రమణకపేట తదితర గ్రామాల్లో ఏలేరు వరద ముంపు ప్రాంతాల్లో పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు. ఏలూరు వరద ముంపు గురైన పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి వారిని ఓదార్చారు. అదేవిధంగా గ్రామాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత తప్పుడు నిర్ణయాల వల్లే పిఠాపురం నియోజకవర్గం ఏలేరు వరద ముంపుకు కారణమని అన్నారు. ఏలేరు వరదలకి నాలాపల్లి, రమణకపేట, అలాగే అదేవిధంగా మల్లవరాలు, లక్ష్మీపురం ఇవన్నీ కూడా జలమయం అయిపోయినాయి. ఎక్కడ కూడా ఒక ఇంచుమించు మోకాళ్ళ నీళ్ళలో ఉన్న పరిస్థితి మొత్తం అంతా. ఇంకా మధ్యాహ్నానికి ఇంకా ఇంకొక అడుగు 2 అడుగులు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులు మొత్తం నష్టపోయి ఉన్నారు. అలాగే ఇక్కడ ఈ 2-3 గ్రామాల్లో పూర్వం డ్రైన్కి వెళ్ళి కాలువలు అయితే ఉన్నాయో అవన్నీ ఆక్రమణకు గురై పూడుకుపోయి నీరు బయటికి వెళ్ళట్లేదు. అదొక ఎఫెక్ట్. అది వెళ్తే ఇక్కడ జమ్మేరు, రావణకపేట అయితే జమ్మేరులో నీరు కలుస్తుంది, అక్కడైతే మీది పెదేరు, ఇక్కడ నాగులపల్లి అయితే పెదేరులో నీరు కలుస్తుంది. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఎవరు కూడా దృష్టి పెట్టగా రైతులకి సపోర్టెడ్గా ఏ విధమైన దృష్టి పెట్టలేదు. ఇప్పుడు ఏంటంటే వచ్చిన డ్రైన్ వాటర్ బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళడానికి పూర్వం ఉన్న కాలువలు ఏమున్నాయో కాలువలను ఎట్టి పరిస్థితుల్లోని ఎఫ్ఎంబి ప్రకారం గవర్నమెంట్ రికార్డు ప్రకారం ఏమున్నాయో ఓపెన్ చేయించి తవ్వించే బాధ్యత ఇటు నాగులపల్లి కానీ, రవణకపేట కానీ, మల్లవరాలు కానీ ఓవరాల్గా నియోజకవర్గంలో రేపు జరగబోయేది ఏంటంటే ఎక్కడైతే కాలువలు దగ్గరికి పూడుకుపోయి ఆక్రమణకు గురైనాయో అవి ఓపెన్ చేస్తేనే వరదలో కొంత నీరు మనం బయటికి సముద్రానికి వెళ్ళి కాలువలు కనెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మరి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ దీనికి మీకు 2 ఇబ్బందులు మన నియోజకవర్గానికి. నీళ్లు లేకపోతే ఎండిపోతాం, అవును కదా. ఇదివరకు 5 ఏళ్ళు ఎప్పుడైనా ఎండిపోయినా మేము ఉన్నప్పుడు అటువంటి దానికి పురుషోత్తపట్నం తెచ్చాం 1800 కోట్లతో. ప్రాజెక్టు పెట్టాక జగన్ వచ్చి ఏం చేశాడు, 5 ఏళ్ళు దాన్ని పక్క పెట్టాడు. మళ్ళీ మొన్న మనం మొదలెట్టాం లేదా, ఊడుపులు పురుషోత్తపట్నంతో అయినా ఇటు ఇచ్చాం, పీబీసీకి ఇచ్చాం, 2 ఏప్రిల్ ఇచ్చాం. అది ఎండిపోతే నీళ్ళు ఉండాలని ఆ ప్రాజెక్ట్ చేసాం. ఆ ప్రాజెక్ట్ కూడా చంద్రబాబు నాయుడు పాదయాత్రలో ఉన్నప్పుడు ఇవన్నీ రైతులందరూ కూడా, ఈ మల్లవరం రైతులు అందరూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటే దాని తర్వాత ప్రభుత్వం వచ్చాయి చేశారు. తర్వాత ఏలేరు ఆధునీకరణ, దీనికి మేము 1,00,000 సంతకాలు ఉద్యమం చేసి రాత్రింబగలు పోరాడి కలెక్టరేట్ ముట్టడి చేసి పాదయాత్రలు చేస్తే అప్పుడు లైన్లో పడ్డాయి. మన ప్రభుత్వం వచ్చాక ఏలేరు ఫేజ్ 2 సుద్దగడ్డ, కొండకాలువ, అలాగే గొరికండి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఆ మోడర్నైజేషన్కి 176 కోట్లు తెచ్చాం. తెచ్చి ఇక్కడ రావణకపేటలోనే శంకుస్థాపన చేసాం, జ్ఞాపకం ఉందా లేదు. ఆ స్టోన్ ఏమైంది, ఆ స్టోన్ కూడా వైసీపీ వాళ్ళు పడగొట్టేశారు. పడగొట్టి రివర్స్ టెండర్ పేరుతో ఆ నిధులు వచ్చిన ప్రాజెక్ట్ని, శాంక్షన్ అయిన ప్రాజెక్ట్ని, పనులు మొదలెట్టిన ప్రాజెక్ట్ని, టెండర్ అయిపోయి పనులు మొదలెట్టిన ఏలేరు ఫేజ్ 2 అదే సుద్దగడ్డ కొండగాలు ప్రాజెక్ట్ని రివర్స్ టెండర్ పేరుతో ఆపేసి స్టోన్లు కూడా పాల్గొట్టేశారు. అక్కడ అయితే తర్వాత రివర్స్ టెండర్లో దాన్ని రద్దు చేశారు. అంటే ఒక వ్యక్తి పరిపాలన ఆలోచన రైతుల కోసం ఆలోచన చేయకపోతే నష్టం ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు కళ్ళెదురు చూస్తాం, ఈ విధంగా నష్టం ఉంటుంది. ఈ నష్టం ఉండకూడదు. రైతాంగానికి కోట్ల రూపాయల నష్టం జరిగిపోతుంది వరదలు వస్తే. అలాగే ఎండిపోతే కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని దానికి పురుషోత్తపట్నం తెచ్చాం. వరదలు వస్తే పూర్తి చేయడానికి ఏలేరు ఫేజ్ 2 తెచ్చాం. తెచ్చిన పనులు ఎవరన్నా సరే ప్రారంభించుకుంటారు, ఒక డబ్బులు బాగానే వచ్చినాయి. దాని వెనకాల నా కష్టం కూడా 2-3 సంవత్సరాలు తిరిగాను ఆఫీసుల చుట్టూ పర్మిషన్ తేడానికి. అవి తెచ్చి మొదలు పెట్టాక ఆపివేయడం మా అందరికీ కూడా బాధాకరం. నేను ఇక్కడ మన రైతాంగం మీరే కాదు, మా ఊళ్ళో రైతులు కానీ అందరికీ కూడా 3 మండలాల్లో, ఇది ఒక గొల్లప్రోలు టౌన్కే కాదు, ఇది కొత్తపల్లి మండలం, రావణకపేట, మల్లవరాలు, ఇటు నాగులపల్లి ఇవన్నిటిలో కూడా రైతాంగానికి ఇబ్బందికర పరిస్థితి. అటు మాదాపురం, కోలంక, దక్షిణార్సాపురం, అలాగే ఇంకా మన రాపర్తి ఇవన్నీ కూడా ఇటువంటి ఇబ్బందులు ఉండకూడదని మనం అది తెచ్చి శాశ్వతమైన పరిష్కారం మన రైతులు చేయాలని ఆలోచనతో తెచ్చాం. దాన్ని రద్దు చేశారు. ఇప్పుడు ఏంటంటే
ఏదైతే ఎలక్షన్లో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, కళ్యాణ్ గారు మాట ఇచ్చారు, నేను మాట ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ దీన్ని తిరిగి టెండర్కి పిలిచి మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టాలి. వైకుంఠపాలిలో పాము మింగేసినట్టు మింగేశారు గత ప్రభుత్వంలో. ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి పని మొదలెట్టి ఈ టర్మ్ లోపల మళ్ళీ మనకి ఇబ్బంది లేకుండా శాశ్వతంగా అన్ని గ్రామాలకి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.